విశ్వాసఘాతకులు శత్రువుల్లో నుంచి పుట్టరండి, మన అనుకున్న వారిలో నుంచే పుడతారు. మన ప్రక్కనున్న వారిలో నుంచే పుడతారు. బానే ఉంటారు, బానే పైకి ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు వీడి పడిపోతాడా, ఎప్పుడు వీరి పతనము నేను చూడాలా అనేసి కాసుకొని కూర్చొని చూస్తూ ఉంటారండి. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, యోబు గారు అంటున్నారు, ఈరోజు మనము ప్రేమించే వారే మనల్ని బాధ పెట్టొచ్చు, కానీ మనల్ని సృష్టించిన దేవుడు మన పతనాన్ని చూసి ఎప్పుడు సంతోషించడు. మనం ఏడిస్తే ఏడుస్తాడండి ప్రభువు. మనం బాధపడి దుఃఖముతో ఉంటే బాధపడతాడు ఆయన. కొన్ని బాధలు పడేటట్లు పరీక్ష నిమిత్తమై అనుమతించినా కానీ మన బాధలను చూసి ఆయన సంతోషించే దేవుడు కాడు. ఈ రీతిగా మనం చూస్తూ ఉంటే చూడండి, కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. చాలండి. ఈరోజు మనం చూస్తూ ఉంటే బిడ్డల్ని ఎంతో ప్రేమగా ప్రేమించుకొని అల్లారు ముద్దుగా పెద్దవారిగా పెంచుకొని ఒక స్థాయిలో చూడాలని మనము ఆశపడతా ఉంటాం. వాళ్ళైనా కానీ తన్నడానికి మీదకి వస్తారు. కానీ దేవుణ్ణి మనము ఎంత తిరస్కరించినా, ఎంత బాధ పెట్టి దూరం పెట్టి, ఎవరు దేవుడు, నాకేం చేశాడు అనేసి ఇన్ని కార్యాలు పొందుకొని ఈ రీతిగా మాట్లాడినా కానీ కడుపును పుట్టిన బిడ్డలైనా నిన్ను తన్నడానికి రావచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా ఉంటుందంటే, ఒక వాక్యం ఉంటుంది, లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉంచాను అంటాడు. అట్లాంటిదండి దేవుని ప్రేమ. ఈరోజు దేవునికి విరోధమైన ద్రోహ కార్యాలు మనం చేస్తున్నా కానీ ఈరోజు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన ప్రేమ శాశ్వతమైనది, చిరకాలమైనది. ఈ లోక ప్రేమలు తాత్కాలికముగా నిన్ను ద్రోహము చేసే ప్రేమలు కావచ్చు, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. నీవు బ్రతికినంత కాలము, ఈ భూమి మీద నీవు నిలిచినంత కాలము దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. అది మనము గుర్తుపెట్టుకొని ఆయనని ఆరాధించాలి. ఇప్పుడు చదివిన వాక్యములో దావీదు గారు అంటాడు కదా, 41:9, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ప్రియులారా, మన ఇంట్లో ఉన్నవారే ద్రోహము చేసి కొట్లాట్లకి వచ్చినా కానీ దేవుని యొక్క ప్రేమ ఎంతో మనల్ని ప్రేమిస్తే హక్కును చేర్చుకుంటా ఉంటుందండి. యోబు గారినంట ఇక స్నేహితులంట వచ్చి ఆ కురుపులతో హీనమైన చీమి రక్తము గారిపోతా ఉన్నప్పుడు ఆ వాసనకి వచ్చి, అయ్యా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండు, నీ భక్తే నిన్ను ధైర్యముగా స్వస్థపరుస్తుందయ్యా, నీ భక్తే నీకు ధైర్యం అని చెప్పినా కానీ వెనక్కి వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళట. అసహ్యముగా మాట్లాడుకునేవారట. ఏం చేశాడో ఈ రోగం వచ్చింది, ఏం చేశాడో బిడ్డలు చనిపోయారు, ఏం చేశాడో కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, ఏం చేశాడో ఈ రీతిగా కుటుంబం పతనమైపోయింది అని మాట్లాడుకొని అసహ్యంగా మాట్లాడుకునేవారంట. అందుకనే అంటాడు, నా ప్రాణ స్నేహితులకి నేను అసహ్యునైతిని. అసహ్యముగా నా గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రియులారా, ఈరోజు మన యొక్క పరిస్థితి దీనమైన పరిస్థితి కావచ్చు. ప్రాణ స్నేహితులే, కుటుంబ సభ్యులే అనేక విధముగా బాధ పెడతా, ఇబ్బందికరమైన మాటల చేత అనుకుంటా ఉండొచ్చు. దేవుని వైపు చూడు, వారి గురించి ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఈ రీతిగా మాట్లాడుతున్నారు ప్రభువా,
అనేసి ప్రార్థన చేస్తే దేవుడు